ఒకసారి మీరు మా హాస్పిటల్కి రావాలి. మా హాస్పిటల్కి వచ్చే కపుల్స్కి మీ గురించి చెప్పాలి. అయ్యో మేడం, మీరు మరీ చాలా ఎక్కువగా చెప్తున్నారు. యు డిజర్వ్ ఇట్ గౌతమ్. ఓకే, నేను ఇక బయలుదేరుతాను. ఆలియా వెళ్ళొస్తాను. యు టేక్ కేర్. నేను మేడంని పంపించొస్తాను. రండి. బిడ్డని ఆయన్ని వదిలి వెళ్ళిపోకూడదు. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. నిజానికి వెళ్ళాలని నాకు కూడా లేదు. కానీ ఇంటికి వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటాయో బామ్మగారు ఏమంటారో. ఎన్ని రోజులు లేని ఆశలు ఇప్పుడెందుకు కలుగుతున్నాయో. ఈ ప్రేమ, ఈ పాసం, ఈ బంధం నేనెలా వదులుకోవాలి? నిలబెట్టుకోవాలంటే నేనేం చెయ్యాలి? భగవంతుడా, నువ్వే నాకు దిక్కు. నాకు బిడ్డ కావాలి, గౌతమ్ గారు కావాలి. నేనెప్పటికీ వాళ్ళని విడిచి వెళ్ళలేను. రండి మేడం. ఆకాష్, మేడం బయలుదేరతారు. కార్ రెడీగా ఉంది గౌతమ్. చాలా థ్యాంక్స్ డాక్టర్. టైంకి వచ్చి మా కోడల్ని మనవణ్ణి కాపాడారు. అవునమ్మా, ఈరోజు మీరు లేకపోయి ఉంటే మా పరిస్థితి ఏమై ఉండేదో. నేను చేసింది కొంతేనండి. అంతా చేసింది మీ గౌతమే. ప్రసవ వేదన పడుతున్న భార్యని, పుట్టబోయే బిడ్డని బతికించుకోటానికి గౌతమ్ ఎంత తపన పడ్డాడో నేను ప్రత్యక్షంగా చూశాను. కట్టుకున్న భార్యని ఇంత బాగా చూసుకుంటున్నాడంటే మీరు గౌతమ్ని ఎంత గొప్పగా పెంచారో దాన్ని బట్టి అర్థమవుతుంది. మీ పెంపకం, మీ సంస్కారం, మీరు నేర్పిన విలువలే ఈరోజు గౌతమ్ని ఎంత స్థాయిలో నిలబెట్టాయి. కన్న వాళ్ళని ప్రేమించి గౌరవించేవాడే కట్టుకున్న భార్యని, కన్న బిడ్డల్ని ప్రేమిస్తాడు అని గౌతమ్ ప్రూవ్ చేశాడు. ఇంత గొప్ప కొడుకుని కన్న మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు మేజర్గా ఒక దేశాన్ని కాపాడితే గౌతమ్ మీ కొడుకుగా మీ గౌరవాన్ని కాపాడాడు. మీ విలువల్ని కొనసాగిస్తున్నాడు. మ్యామ్, మీరు నిజంగా గ్రేట్ మదర్. మీరు ఎంత గొప్పవాళ్ళు కాకపోతే గౌతమ్ ఇంత గొప్పగా తయారవుతాడు. మీరు నిజంగా మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు. మీ గొప్పతనమంతా గౌతంలో స్పష్టంగా కనిపిస్తుంది. బామ్మగారు, కంగ్రాచులేషన్స్, మీకు వారసుడు పుట్టాడు. మీరు 3వ తరాన్ని చూస్తున్నారు. ఆ సంతోషం ఇందాక మీ కళ్ళల్లో చూశాను. గౌతమ్ని గొప్పగా పెంచారు. అలాగే మీ మనవన్ని కూడా గొప్పవాణ్ణి చేయండి. అది వేరే చెప్పాలమ్మా. నా మనవడు గౌతమ్ కన్నా నా ముని మనవణ్ణి ఇంకా గొప్పవాణ్ణి చేస్తాను. మీలాంటి మంచి కుటుంబంలోకి కోడలిగా రావటం బహుశా అహల్య చేసుకున్న అదృష్టమని చెప్పాలి. తనని చూస్తే కొంచెం మొహమాటస్తురాలిగా, అమాయకంగా ఉంది. తనకి ఎవరూ లేరని గౌతమ్ చెప్పాడు. మీరుండగా తనకింకెవరూ అవసరం లేదు. మీరే తనకి అండగా ఉండాలి, బాగా చూసుకోవాలి. సరే, నేను వెళ్ళొస్తాను. ఆకాష్, రండి మేడం. బాయ్. శ్రావ్యమ్మకు దెబ్బలు తగిలాయని, అహల్యకు నొప్పులు వస్తున్నాయని నేననగా హాస్పిటల్కి వెళ్లారు. శ్రావ్యమ్మకెలా ఉందో, అహల్య ప్రసవించిందో లేదో ఇంతవరకు ఏ విషయం తెలియట్లేదు. ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు.
రాజంకుల్ నాకు కాస్త పాలు కల్పిస్తారా? ఒక్క నిమిషం ఉండు బుజ్జి. ఏంట్రా బాబు పాలు అడుగుతుంటే ఆగమంటున్నావు? కళ్ళు నెత్తికెక్కాయా లేదా నీ నెత్తిన కొమ్ములు మొలిచాయా? అయ్యో అదేం లేదయ్యా. మా అమ్మ నాన్న ఆ గౌతమ్ గాడు ఈ పన్నోడిని ప్యాంపర్ చేస్తున్నారు కదండి, అందుకే వీడు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. వీడు ఈ ఇంటి వారసుడు, నీకు కాబోయే యజమాని. వీడికి నీ జేబులోంచి తీసి డబ్బులు ఖర్చు పెడుతున్నావా? ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావు? శ్రావ్యమ్మకు దెబ్బలు తగిలాయని, అహల్యమ్మకు పురిటి నొప్పులు వస్తున్నాయని నిన్నందరూ హాస్పిటల్కి వెళ్లారు కదయ్యా. ఇప్పటివరకు ఏ విషయం తెలియలేదని కంగారు పడుతున్నానంతే, వేరే ఏం లేదు. ఇంటి వాళ్ళ మాకే కంగారు లేదు, పనోడివి నీకెందుకురా అంత కంగారు? అంతా ఓవర్ యాక్టింగ్ అండి. ఈ వంకతో ఎక్కువ జీతం అడగొచ్చని వాడి దురాశ. ఎందుకమ్మా రాజంకుల్ని అలా తిడతావు? నువ్వు నోరుముయ్. నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. ఇదిగో బాబు. థ్యాంక్స్ అంకుల్. రేయ్ ఆ పాలు తాగి చదువుకో. కాసేపు ఆడుకుంటానన్నా. పొద్దున్నే ఆటలేంట్రా, చదువుకున్నాక ఆడుకోవచ్చు. వెళ్ళు. ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నావు? అత్తయ్య మావయ్య మీరు మాత్రమే వస్తున్నారు, మిగతా వాళ్ళు రాలేదేంటి? సార్ శ్రావ్యమ్మకి ఎలా ఉంది సార్? అహల్యమ్మ ప్రసవించిందా? నీకేంట్రా అంత ఆత్రం? మాకంటే ముందుగా అడుగుతున్నావు? ఇందాకే చెప్పాను కదండి, ఇలా ఓవర్ యాక్షన్ చేసి మంచిగా మార్కులు కొట్టేసి ఎక్కువ జీతం అడగొచ్చని వీడి దురాశ. బంగారాజు అలాంటి వాడు కాదవంతిక, ఊరికే నోరు పారేసుకోకు. మీరు తనని నెత్తికెక్కించుకోబట్టే వీడు మా మాట వినట్లేదు మావయ్య గారు. ఇంతకీ హాస్పిటల్లో ఏమైంది మావయ్య? శ్రావ్యకి ఎలా ఉంది ఇప్పుడు? మీరు మాత్రమే వచ్చారేంటి? వీళ్ళు మాత్రమే వచ్చారంటే ఇంకా అర్థం కాలేదా అండి? తల్లో బిడ్డో పోయి ఉంటారు.